థ్యాంక్ యూ వెరీ మచ్ శర్మ గారు. ప్రస్తుతం మీరైతే వెంకన్న గారి దగ్గరికి వెళ్తాం. వెంకన్న గారు, మీ ఫోన్ క్లియర్ అయిపోయిందండి, మీరు మాట్లాడుతున్నారా? వెంకన్న గారు, మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నానండి, మీరు ఫోన్ను అన్మ్యూట్ చేసి మాట్లాడండి. సార్ వినపడుతుందా? ఇప్పుడు వినపడుతుంది. మీరు ఫోన్ కదిలియకుండానే డైరెక్ట్ మాట్లాడండి. సార్, ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూసినట్టయితే ఈ 16 మంది కార్మికులకు సంబంధించింది మనం ఒకసారి ఆర్టిసన్కు సంబంధించి చూసినట్టయితే వాళ్లకు గత ప్రభుత్వం వారిని ఒక గొడుగు ఇచ్చింది, ఒక అంబ్రెల్లా ఇచ్చినట్టు అనిపించింది. వారు కూడా ఈరోజు పోరాడుతూనే ఉన్నారు. కానీ దానికన్నా దారుణంగా ఈరోజు ఈ అన్మాన్డ్ అనే ఏదైతే 1600 మంది ఉన్నారో వీరకు వివక్ష ఎందుకున్నది? ఒక సౌదర్న్ డిపార్ట్మెంట్లో ఒకటి, సౌదర్న్ రీజన్లో ఒకటి, నార్దర్న్ రీజన్లో ఒకటి అనే ఎందుకు ఇలా వివక్ష ఉన్నది? దీని విషయమై పూర్తిగా సమాచారం ఇవ్వండి సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. యా, గో హెడ్ సార్. సార్ ఎస్ సార్, ఇవాళ 2013లో ఇవాళ అప్పుడున్నటువంటి ఎన్పిడిసిఎల్ సిఎండి గారు అయినటువంటి కార్తికేయ మిశ్రా గారు లైన్మెన్ వ్యవస్థలో కానీ, లైన్ ఇన్స్పెక్టర్ వ్యవస్థలో కానీ ఫీల్డ్ పరంగా ఇబ్బంది అవుతుందని చెప్పేసి లైన్మెన్ కింద, అసిస్టెంట్ కింద ఆ రోజు అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్ ని తీసుకోవడం జరిగింది సార్. మరి ఆ రోజు ఉన్నటువంటి జీతం ఏదైతే ఉందో 4000 రూపాయలు జీతం ఇస్తూ తీసుకున్నారు. అదే పరంగా ప్రతిసారి కూడా ఈ సందర్భంలో ఇవాళ ఈ అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్స్ అనే వాళ్ళు 24 గంటలు పనిచేస్తూ నిత్యం ప్రమాదపు అంచుల్లో పనిచేస్తూ ప్రజల వంతకి సరైన 24 గంటలు సరఫరాని అందిస్తూ ఉన్నారు. మరి అదే విధంగా ఏదైతే ఇవాళ 2013 తర్వాత అప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎవరైతే ఉన్నారో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మరి వారు పెట్టినటువంటి మేనిఫెస్టో వల్ల పెట్టినటువంటి కాంట్రాక్ట్ వర్కర్స్ అందరినీ కూడా రెగ్యులర్ చేస్తా అని చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఎలక్ట్రిసిటీ రంగంలో ఉన్నటువంటి యావత్తు 23 సంఘాలు పోరాటం చేసి టీటఫ్ గా ఫామ్ అయ్యి 23 సంఘాలు ఫామ్ చేసి మరి దానిలో భాగంగా వాళ్ళందరినీ కూడా 23,666 మంది కార్మికుల్ని ఇవాళ అబ్జాక్షన్ చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. దానిలో భాగంగా ఇవాళ ఉన్నటువంటి కార్మికులందరూ కూడా 23,000 మంది 23,600 మందిని కార్మికుల్ని ఆర్టిజన్ గా గుర్తించడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజు ఒకే రాష్ట్రంలో ఉన్నటువంటి 4 డిస్కంలు ట్రాన్స్కో, జెన్కో, ఎస్పీడీసీఎల్ కానీ, ఎన్పీడీసీఎల్ కానీ ఇవాళ ఎస్పీడీసీఎల్ లో ఉన్నటువంటి పోల్ టు పోల్ వర్కర్ అన్నారు. ఇక్కడ ఏంటో ఎన్పీడీసీఎల్ లో పనిచేసేటువంటి అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్స్, పోలెక్కి పనిచేసే అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్స్, అదే ఎస్పీడీసీఎల్ లో పోల్ టు పోల్ వర్కర్, పోలెక్కి పనిచేసే వర్కర్స్ ని పోల్ టు పోల్ వర్కర్స్ అన్నారు. ఆ రోజు ఏదైతే 2016 డిసెంబర్ 4 తారీఖులో ఈ 23,660 మంది కార్మికుల్ని ఆర్టిజన్ గా గుర్తించడం జరిగింది. దానిలో భాగంగా అదే సేమ్ పోల్ టు పోల్ పని చేసే వర్కర్లని ఎస్పీడీసీఎల్ లో రెగ్యులర్ చేశారు. మరి ఎన్పీడీసీఎల్ లో ఆ రోజు ఉన్నటువంటి యాజమాన్యం ఏదైతే ఉన్నదో మరి ఒక యూపీఎఫ్ లేదనే ఒక కారణంతో ఇవాళ అక్కడ ఉన్నటువంటి 1607 అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ కార్మికుల్ని ఆర్టిజన్ చేయడం జరగలేదు. మరి ఇవాళ ఉన్నటువంటి సమాజంలో ఇవాళ ఏ ప్రైవేట్ రంగంలో కానీ, గవర్నమెంట్ రంగంలో కానీ పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ సంస్థ ఏ సంస్థలో పనిచేస్తున్నారో ఆ సంస్థ బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత యాజమాన్యాల మీద ఉన్నది. కనుక ఇవాళ ఒక కుటుంబంలో కుటుంబం బాధ్యత పోషించాలంటే ఆ కుటుంబ బాధ్యత తండ్రి పాత్ర ఎంతైతే ఉంటుందో ఇవాళ ఆ సంస్థలో పనిచేసేటటువంటి ఆ సంస్థకు సంబంధించినటువంటి యాజమాన్యం, సిఎండీలు కావచ్చు, ఇతరేతర వాళ్ళు ఇవాళ వాళ్ళ యాజమాన్యం చేసినటువంటి తప్పిదం వల్ల అప్పుడున్నటువంటి 2016 సందర్భంలో ఉన్నటువంటి యాజమాన్యం చేసిన తప్పిదం వల్ల ఈపీఎఫ్ ఒక కట్టడం పోవడం వల్ల ఇవాళ ఎన్పీడీసీఎల్ లో 1600 మంది కార్మికులు ఇవాళ ఆర్టిజన్ కాకుండా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఎప్పుడైతే 4,000 రూపాయల జీతంతో మొదలైన మీ జర్నీ ఈ రోజు ఎంత జీతం మీరు తీసుకుంటున్నారు? దీంట్లో కాంట్రాక్టర్లు ఎంత కట్ చేసుకుంటున్నారు? ఈ రోజు మీకు వచ్చే మీకు ఇప్పుడు పద్ధతి ప్రకారం మీకు ఎంత జీతం వస్తున్నదండి? దానికి టేక్ హోమ్ ఎంత ఉన్నది? జీతం ఇవాళ వచ్చేసి సార్ యాక్చువల్ గా 4,000 జీతం కాంచి కూడా మేము పోరాట ఫలితంగా ఇప్పుడున్నటువంటి విద్యుత్ శాఖలో ఉన్నటువంటి యూనియన్ సంఘాలన్నీ కలిసి కూడా ప్రభుత్వానికి కానీ, ఇటు యాజమాన్యానికి కానీ కార్మికులు ఇవాళ 24 గంటలు పనిచేస్తున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు అని చెప్పేసి
మాకు 2017లో సెమీ స్కిల్డ్ అని చెప్పేసి 13,445 రూపాయలు ఈపీఎఫ్ ఈఎస్ఐ కట్ చేశారు. ఈపీఎఫ్ ఎప్పుడైతే 2017లో మాకు ఇవాళ నిరంతరం ఇవాళ పనిచేస్తున్నారని చెప్పేసి వాళ్ళకి ఈపీఎఫ్ ఈఎస్ఐ కల్పిస్తూ 2017లో మాకు అవకాశం ఇచ్చారు సార్. మాకు 2017 తర్వాత ఇప్పుడున్నటువంటి యాజమాన్యం ఎవరైతే తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు కొత్త సిఎండీలు ఐఏఎస్లు మాకు మా బాధని మరియు మా యొక్క కష్టాన్ని గమనించినటువంటి గౌరవనీయులు సిఎండి గారు వరుణ్ రెడ్డి గారు ఇవాళ మా కష్టాన్ని గమనించి ఎటువంటి ఈ సంస్థలో వీళ్ళు రేంబగులు పనిచేస్తున్నారని చెప్పేసి మాకు స్కిల్డ్ వేజెస్, ఐటీఐ ఉన్న వారికి స్కిల్డ్ వేజెస్, ఐటీఐ లేని వారికి సెమీ స్కిల్డ్ వేజెస్ ఇవ్వడం జరిగింది సార్. ఈ స్కిల్డ్ వేజెస్ వచ్చేసి 17,596 రూపాయలు సార్. అది ఈపీఎఫ్ ఈఎస్ఐ కట్టుగాంగా ఇప్పుడున్నటువంటి ఐటీఐ స్కిల్ ఉన్నటువంటి వ్యక్తులకి 15,566 రూపాయలు ఇవాళ చేతికొట్టేటువంటి పరిస్థితి సార్. దీంట్లో కాంట్రాక్ట్ కమిషన్ ఇవాళ ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క విధంగా ఉన్నది సార్. ఇవాళ దాన్ని కూడా ఒక్కొక్కరు 600-1000 రూపాయలు కట్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంది సార్. ఈ పరిస్థితుల్లో కూడా గౌరవ సిఎండి గారు వరుణ్ రెడ్డి గారి దగ్గరికి మా యొక్క సమస్యల్ని మరొకసారి వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఈ సందర్భంలో ఈ మధ్య కాలంలో 2 నెలల కాలంలోనే కాంట్రాక్ట్ కమిషన్ పెంచి మాకు ఇస్రో అకౌంట్ ద్వారా వారు టైం టు టైం జీతాలు పడే విధంగా 15,665 రూపాయలు ఇవాళ మా అకౌంట్ లో పడే అవకాశం ఉంది సార్ ఇవాళ. రైట్, ఇదే విషయంపై మనం ఒకసారి పూర్ణచారి గారి దగ్గరికి వెళ్దాం. పూర్ణచారి గారు, నా మాట వినబడతా ఉందండి? పూర్ణచారి గారు, మీరు